తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పార్టీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కొల్లి మాధవి గారు ఉన్నారు. మేడం, నిన్న మోడీ వచ్చారు, రోడ్ షో చేశారు, అలాగే ఈడీ వచ్చింది, కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. ఎస్పెషలీ కనుక చూసుకుంటే నిన్న మల్కాజిగిరిలో చాలా బ్రహ్మాండమైన రోడ్ షో జరిగింది. దానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఇంకా ఈడీ గురించి అంటారా? ఈడీ ఒక సంస్థ. ఆ సంస్థకి వాళ్ళకు వచ్చిన ఆధారాలు బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న కేసులు బట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకున్న దర్యాప్తు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అంటే కవిత ఒకవేళ బీజేపీలో ఒకవేళ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత చేరి ఉంటే ఈడీ కేసు అసలు రద్దు చేసేవాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజమే అంటారా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు దాకా కాళేశ్వరంలో జరిగిన అవినీతికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే వీళ్ళు జాయిన్ అవుతారని ఎదురు చూస్తున్నారా? దానికి సమాధానం చెప్పమండి, అప్పుడు నేను దీనికి సమాధానం చెప్తా. ఓకే, అంటే సడన్గా ఈడీ వచ్చి కవితను ఎందుకు అరెస్ట్ చేసింది అంటే ఏం చెప్తారండి? అది సడన్గానే ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ ఈ కేసు ఒకటి, నందుగారు ఒకటి, ఈ కేసు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఇది తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే కవితకు సంబంధించింది కానే కాదు. ఇది 2021 ఎక్సైజ్ పాలసీ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్కడ జరిగిన అవకతవకల్లో ఒక్కొక్కటి బయటకు వచ్చిన దాంట్లో ఇవాళ అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన చాలామంది మినిస్టర్స్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చాలామంది ఒఫీషియల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళపైన ఇంట్రాగేషన్ జరిగింది. ఒక 35 చోట్ల 2 సార్లు రైడ్లు జరిగి చాలా ఎవిడెన్సెస్ సేకరించినాక ఫస్ట్ మీరు కనుక చూస్తే కవితని దేనికి విచారించారు? ఆవిడ్ని ఒక ఎవిడెన్స్ రూపంలోనే ఫస్ట్ విచారణ జరిగింది, ఆ రూపంలో. తర్వాత ఎప్పుడు ఆవిడ పేరు ఛార్జ్షీట్లోకి వచ్చింది అంటే వెన్ దే ఫౌండ్ సమ్ ఎవిడెన్సెస్, ఇవన్నీ వచ్చినాక తన పేరు ఛార్జ్షీట్లోకి వెళ్ళింది. ఇవాళ కవితతో పాటు ఉన్న తన అసోసియేట్స్ కానివ్వండి, తన బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, వీళ్ళందరూ అప్రూవల్గా మారి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ తర్వాత ఇదంతా ఫేజ్ వైజ్గా జరుగుకుంటూ వస్తుంది. కానీ దీనికి నువ్వు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఇవాళ మేమేమన్నా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మెయిన్ చేస్తున్నామా? కాదు కదా. సో వాళ్ళకి వచ్చిన ఆధారాలను బట్టి వెళ్ళి వాళ్ళు తీసుకునే యాక్షన్ వారు తీసుకుంటారు. ఓకే, అంటే బీజేపీలో ఉన్న నాయకులు ఎవరు తప్పు చేయలేదా, కేవలం కవితనే తప్పు చేసిందా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. మీరు కేసులు పెట్టండి, ఎవరు వద్దన్నారు? ఎవరైనా బీజేపీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే కేసులు పెట్టండి, డెఫినెట్గా వాళ్ళపైన కూడా విచారణ జరగాల్సిందే. ఎవరు కాదన్నారు? ఎవరు కాదన్నట్లేదే. మేము అనేదల్లా ఒకటే, ఎవరైనా సరే తప్పు చేస్తే దే విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో శిక్ష తప్పకుండా పడుతుంది ఎవరు తప్పు చేస్తే. దానికి బీజేపీనా, కాంగ్రెస్సా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఇంకొకటి అనేది కాదు. హూ ఎవర్ ఇట్ ఇస్ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఓకే, అంటే కాళేశ్వరంలో కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందంటారా? ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్నప్పుడు అన్నది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు అనే దానికి ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది ఆయన. ఇవాళ అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపించి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి మీరని, ఇవాళ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించట్లేదు అనే దానికే ఇవాళ అనుమానాలకి తావు తీస్తున్నాయి. అందుకని ఇందాక మీరు అన్నప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డియో లేకపోతే కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చి వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి అందుకని వీళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నారేమో పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా అనే దానికి ఇవాళ మాకు ఒక అనుమానం ఉంది. ఓకే, అంటే కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ సింపతి పెరిగి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు గెయిన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ. కవిత అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఆవిడ లిక్కర్ దందా చేసి ఇవాళ ఆ స్కామ్లో ఆవిడ పేరు బయటకు వచ్చి దాంట్లో ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తే దానికిను భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఇవాళ కవితను అరెస్ట్ చేస్తే ఓట్లు వస్తాయి అని చెప్పి గతంలో మీలాంటి వాళ్ళు చాలామంది కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయలేదు? ఇఫ్ ఎట్ ఆల్ భారతీయ జనతా పార్టీ కుడ్ హ్యావ్ అరెస్టెడ్. ఇవాళ నిజంగానే భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసింది అని అనుకుంటే మరి ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయాల్సింది కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు కూడా దర్యాప్తు సంస్థలు వాళ్ళకు వచ్చిన ఆధారాలు బట్టి ఉన్నారు. ఇవాళ కూడా ఇదే దర్యాప్తు సంస్థలు వాళ్ళకి వచ్చిన ఆధారాలు బట్టి వాళ్ళు ముందుకెళ్లారు. భారతీయ జనతా పార్టీకి ఆ రోజు సంబంధం లేదు, ఈ రోజు సంబంధం లేదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పడానికి అరెస్ట్ అనుకోవచ్చా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనేది అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఈ అరెస్ట్ దానికి ఇదా లేకపోతే ఇంకోటి ఇదా అని మీరు దీన్ని ఇది చెయ్యాలి అని అనుకుంటే అట్లయితే ఇవాళ కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రూవ్ చేయడానికి ఇవాళ వాళ్ళు ఏ అరెస్టులు చేయలేదు, లేకపోతే కాళేశ్వరం ఊరినే టూరిస్ట్ స్పాట్గా వాడుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏమీ కాదు. మరి అలాంటప్పుడు మరి వారు ఆ 2 పార్టీలు ఒకటే అనేది వాళ్ళు ప్రూవ్ చేసినట్టేగా. మరి మాట్లాడండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని. అంటే బడే భాయ్ చోడే భాయ్ కలిసారు కాబట్టి కవిత అరెస్ట్ జరిగిందని చెప్పేసి నేను హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ హరీష్ రావు గారు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అవినీతి జరిగినప్పుడు డెఫినెట్గా సంస్థలకి వాళ్ళకి వచ్చిన ఆధారాలను బట్టి అరెస్ట్ చేస్తారు. అంతేకాని మీకు మళ్ళీ సెంటిమెంట్లో లేకపోతే ఇంకొకటి రాజేసే ప్రయత్నం ఏమీ కాదు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే కవితను వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అవును మేము ఆ హోటల్కి వెళ్ళలేదు, లేకపోతే మాకు అభిషేక్తో సంబంధం లేదు, లేకపోతే మాకు శరత్ చంద్రతో సంబంధం లేదు, లేదా సౌత్ గ్రూప్తో మాకు సంబంధం లేదు. ఇవాళ విచారణకి వెళ్ళినప్పుడు 5 ఫోన్లు అయితే అందరికీ చూపించారు కదా. 5 ఫోన్లు చూపించడం కాదు కదా, ఇది కూడా సమాధానం చెప్పండి. ఇవాళ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాయి ఇవన్నీ. అంటే ఒక హోటల్లో ఇన్ని మీటింగ్స్ పెట్టారని, లేకపోతే పలానా వ్యక్తి నుంచి 100 కోట్లు వెళ్ళిందనో, లేకపోతే ఇంకొకటనో, ఇట్లా అనేక అంశాలు వచ్చినప్పుడు మరి దాని గురించి కూడా ఎందుకు స్పందించలేదు? సో మేమనేదల్లా ఒకటే, నీ పాత్ర ఉందా లేదా, ఉన్నా లేకపోయినా, ఉంటే అక్కడ విచారణ హాజరుకాయ అక్కడ చెప్పాల్సినవి చెప్పండి, లేదు అని అంటే ద కోర్ట్ ఇట్ సెల్ఫ్ విల్ రిలీజ్ యూ కదా. కానీ ఇక్కడ ఏంటి, నిన్ను ఫస్ట్ అక్కడ పిలిచింది విచారణ కోసం, అంటే ఒక ఎవిడెన్స్ కోసం దీనికోసం పిలిచారు. కానీ ఇవాళ ఏంటి, నువ్వు ఒక దాంట్లో యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఛార్జ్ షీట్, అంటే నువ్వు దాంట్లో ఎంతో కొంత పాత్ర ఉంది కాబట్టి ఛార్జ్ షీట్లోకి పేరు వెళ్ళింది. సో వాళ్ళకి ఇవాళ దర్యాప్తు సంస్థలకు వచ్చిన ఎవిడెన్సెస్ని బట్టి వాళ్ళు ముందస్తుగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేసుకుంటారు. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఒకవేళ ఇదే అరెస్టు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగి ఉంటే బీజేపీ పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చా? అందరూ అన్నమాట అది, నేను అదే అంటున్నా. ఇవాళ ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వచ్చేది అని చాలామంది మాట్లాడారు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. కాబట్టే ఆ రోజు దర్యాప్తు సంస్థలు ఏ డెసిషన్ తీసుకుంటే దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్. ఇవాళ కూడా దర్యాప్తు సంస్థలు ఏ డెసిషన్ తీసుకుంటే అదే జరుగుతుంది. అంతేగాని మరి అలా అనుకుంటే నిజంగానే మేము చేయగలుగుతామని అనుకునుంటే మరి అధికారంలోకి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పినా కూడా ఎందుకు జరగలేదు? బికాస్ వీ డెంట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి, నాట్ డిడ్ వీ వాంట్ దట్ టు హ్యాపెన్. భారతీయ జనతా పార్టీ ఏమి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, భారతీయ జనతా పార్టీ వెళ్ళి అరెస్ట్ చేసే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఈజ్ అ పొలిటికల్ పార్టీ ఇన్ తెలంగాణ వేర్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అంతే తప్ప మేము ఒక పార్టీ పైన వాళ్ళని అరెస్ట్ చేయాలా వీళ్ళని అరెస్ట్ చేయాలి, అవినీతి చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష తప్పదు. అది కవిత గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే ఇంకొకరు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సరే, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి పైన ఎలాంటి ఏదైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళు అనుభవించాల్సిందే. దాంట్లో మా పార్టీ అతీతం కాదు, ఇంకొకరు అతీతం కాదు. జైలుకి పంపించే అవకాశం ఉందంటారా? ఇవాళ అది ఈడీ చూసుకోవాల్సిన పని. ఈడీకి వచ్చిన ఆధారాలను బట్టి వాళ్ళు అక్కడ ఏం ప్రజెంట్ చేస్తారు ఏంటి అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. మేమెవరం చెప్పడానికి దాంట్లో. తప్పు చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ గో టు జైల్ అనేది ఎవరైనా అనేది సహజం. మీరు ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు ఏమంటారు, తప్పు చేస్తే డెఫినెట్గా జైలుకి వెళ్తారంట. అట్లాగే మేము కూడా అన్నాం. ఓకే, అంటే ఒకవేళ కవిత మీ పార్టీలో ఒకవేళ చేరితే కేసు మాఫీ చేసుకోవచ్చు అంటారా? ఎవరిపైన ఎలాంటి కేసు మాఫీ కాదు. ఇవాళ కవిత గారిని మేమేం ఆహ్వానించట్లేదు మా పార్టీలోకి. లెటర్ ఫేస్ ఇట్. అంటే ఇవాళ ఒకటి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇవాళ కవిత గారు లేకపోతే ఇంకొక సింపతి డ్రైవ్ చేసే విధంగా ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇవాళ మహిళనో లేకపోతే ఇంకొకటని మాట్లాడుతున్నారు. మరి నువ్వు లిక్కర్ దందా చేసే రోజు నువ్వు మహిళవి, అసలు ఇంకొక సాటి మహిళకు అన్యాయం జరుగుతుంది, లిక్కర్ని మనం ప్రోత్సహిస్తే అనే ఇంకిత జ్ఞానం ఆలోచన లేకుండా నువ్వు దందాలు చేయడానికి ఇవాళ ఈ రాష్ట్రం అయిపోయింది. లిక్కర్ దందాలు చేసి వాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనం చేశారో మనకు తెలుసు. ఇవాళ మళ్ళీ ఢిల్లీ బయలుదేరి అక్కడ కూడా మేము లిక్కర్ వ్యాపారం చేస్తాం, దందాలు చేసుకుంటామనంటే ఎవరు దీన్ని ప్రోత్సహిస్తారు చెప్పరు, ఎవరు దీన్ని హర్షిస్తారు మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో కాదు కదా, ఎవరైనా సరే ఏ మహిళ అయినా సరే దీన్ని స్వాగతించదు. సో ఇప్పుడు నేను మహిళ అని చెప్పి ఏదో సింపతి గెయిన్ చేసే విధంగా ప్రయత్నం చేసినా, మరి ఒక మహిళ అయ్యి ఉండి నువ్వు సాటి మహిళకు అన్యాయం జరుగుతుంది లిక్కర్ని ప్రోత్సహించడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఇవాళ నిజంగా విడోస్ అయ్యారు అనేది మీకు తెలీదా? వితంతు పెన్షన్లు మీరు ఆ రోజు మేము చాలా ఇచ్చేస్తున్నాం అన్నారు కదా, దాంట్లో ఎంతమంది పర్సంటేజ్ ఇవాళ ఈ మందుతో బలయ్యారు అనేది మీకు తెలీదా? సో అందుకని నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇవాళ నువ్వు తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.